జోగులు. నమస్కారం. మధు మీతో రాలేదే నాయన? మీ పని మీద ఆగిపోయాడండి. ఎవరి అబ్బాయి? అబ్బాయి కాదురా, అమ్మాయి. రామయ్య గారు అమ్మాయినండి. రామయ్య గారు అమ్మాయివా? మీది రామాపురం కదూ? అవునండి. మీకు తెలుసా? మిమ్మల్ని గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఆయనకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా? రండి, మధు వచ్చేలోగా మా ఇంటికి వెళ్ళొద్దాం. పదమ్మా. మధు, ఇప్పటికైనా చెప్పు, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎక్కడున్నాయి విగ్రహాలు? నాకు తెలియదు. అమ్మగారు అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు, లేకపోతే చస్తావు. అరే చూప్. సావంటే భయం, నీలాగా మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళకి కానీ నాకు కాదు బే. నిజం ఒప్పుకో, లేదా నిర్దాక్షిణ్యంగా నీ ప్రాణాలు తీసేస్తాం. రేయ్, నీకు తెలియదురా, నేను చెప్పేది నిజంగా నిజం. ఇచ్చినట్టే ఇచ్చి విగ్రహాలని ఎగరగొట్టుకుపోయినాడే తెలిసింది నీ సంగతి. ఎవరా తోడుదోంగ? చూడు మేడం, నువ్వెంత ప్రయత్నించినా నా దగ్గర నుంచి నిజం చెప్పించలేవు. పట్టుదల గల పసివాడు, పత్యం కాస్త జాగ్రత్తగా చూడండి. కాదు కదా, నీ తలలో జేజమ్మ కూడా చెప్పను. ఎందుకు అన్యాయంగా చేస్తావు? ఇప్పటికైనా చెప్పు. చెప్పు. చెబుతానమ్మా, చెబుతాను. నేనెవరో చెబితే నువ్వు సహించలేవేమో. మోసం చేయబోయి మోసపోయిన అభాగ్యుణ్ణి, ముక్కుపచ్చలారని నీకు కన్న తండ్రిని కరువు చేసిన కసారివాడు. మా పచ్చరి సంసారాన్ని నాశనం చేసిన రాక్షసుడు నువ్వేనా? అవునమ్మా, నేనే. ఇదిగో ఆనాటి కత్తి, దీంతో నీ కసి తెచ్చుకో. నీ అమానుష చర్య వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఆ విగ్రహాల కోసం కలవరిస్తూ అమ్మ వెర్రిదైపోయింది. ఆ స్వామి ద్రోహులు మాకు నిలువ నీడ లేకుండా చేశారు. అందుకేనమ్మా, అందుకే నా వల్ల అన్యాయం అయిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆశతో ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఇంతకాలం జీవచ్చ వల్ల బ్రతుకున్నాను. అమ్మా, మీ నొసటి కుంకుమ తుడిచి వేసి మీ పక్కలో పసిపాపునెత్తుకుపోయిన పాపినమ్మా, పాపిని. చెప్పు, నా బాబు ఏం చేశావు? నా బాబు ఎక్కడ? చెప్పు, చెప్పు. తండ్రి లేని బిడ్డకు తండ్రిని పెంచాను. నా వల్ల మీరు పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ దక్కించడానికి విగ్రహాలు వెతికి పట్టుకోమని మధుని పంపించాను. అదే వాటితో నా అవసరం. మధు, మధు, రా బాబేనా? వాళ్ళది ఈవేళ ఎంత చల్లని కబురు విన్నాను. మనసు నా బాబే నా బాబే అని చెబుతున్నా గుర్తించలేని గుడ్డిదాన్ని అయ్యాను. అమ్మా, ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, నువ్వు ఒక్కదానిగా వచ్చానే. ముందు మీరు వెళ్ళండి, నేను విగ్రహాలు తీసుకొస్తానన్నాడు అత్తయ్య. అతను దొరకలేదేమో, అందుకే ఆలస్యమై ఉంటుంది. ఆ విషయం నాకు కోరంలో చిక్కుకోలేదు కదా. విచారించకండి, విడిపించడానికి నేనున్నాను. తాజా వార్త. ఓ, ఫోన్లో చెప్పింది వీడి గురించేనన్నమాట. మహాగట్టివాడు, ప్రాణాలు కూడా తెగించాడు అని జాలిపడి ఊరుకున్నావా? ఎంతైనా ఆడదానివి కదా. మహా పెద్ద మగవాడివి, నువ్వైతే ఏం చేస్తావు? నిజం పలికిస్తాను. అవును, ఇంకాసేపు మనం ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి మన చేత నిజం పలికిస్తారు. అవును, ఉనికి తెలిసిన పిట్టలు ఉడాయించాయి. అయితే ఈ పక్షిని ఇక్కడ ఉండనిస్తాననుకున్నావా?
నథింగ్ సీరియస్, భయపడవలసింది ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. కొంచెం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ మైకం వచ్చింది. కరెక్ట్ డాక్టర్, నేను ఆ మాట అన్నాను. నాకేం భయం లేదు, మిమ్మల్ని అందరినీ పంపిగాని నేను పోనని. వినిపించుకుంటానా? వాళ్ళు నర్వస్ అయి మీకు ఫోన్ చేశారు, వచ్చేశారు. ఆయనకి ఆయన అలాగే అంటారు. ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని పరిశ్రమలు, ఎన్ని అలొకేషన్స్. కంప్యూటర్ లాగా పనిచేసే బుర్ర ఖరాబ్ అయిపోతే డాక్టర్, మా రావు గారికి నరాల బలహీనత వల్ల మతైపోతే? నో ఫియర్స్, మతిరెప్పించడానికి నేనున్నాను. ఇన్ఫాక్ట్ మా హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉంది. ఒకప్పుడు వాళ్ళు జమీందారులట. నవరత్నాలు పొదిగిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ఉండేవట. వాటిని ఎవరో అపహరించుకుపోయారు. దాంతో ఆవిడికి మతిపోయింది. అవి పట్టుకొస్తే ఆవిడికి మతి రావచ్చని చెప్పాను. వాళ్ళు నకిలీ విగ్రహాలు చేయించి ఒక ఆంజనేయుని లక్ష్మణ్ని పట్టుకొచ్చారు. ఏమిటి? ఆంజనేయుడు, లక్ష్మణుడు నకిలీ విగ్రహాల? కానీ అవి నకిలీ విగ్రహాలని వాళ్ళు చెబితే గానీ మాకు తెలిసింది కాదు. వాటిని చూడటంతోనే పాజిటివ్ రియాక్షన్ కనిపించింది. షీఈస్ ఇంప్రూవింగ్. రేపు మాపు సీతారామ విగ్రహాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. వాటిని కూడా చూస్తే ఆవిడ పిచ్చి తప్పకుండా కుదురుతుందనే మా విశ్వాసం. ఆనందరావు గారు, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్ రావు, ఆ విగ్రహాలు నకిలీ విగ్రహాలు కావు, అవి మన విగ్రహాలు. ఆ పిచ్చిది మన పిచ్చిది, మన రామయ్య పిల్లం. అయితే ఇప్పుడు మనం ఏమిటి చేయడం? ఏముంది, ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చే మన పంజరంలోనే బంధిస్తే ఆ పిట్టలన్నీ వచ్చి ఇక్కడే వాళ్తాయి. డోంట్ వరీ, అది మా పని. ఓకే, డన్. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? డాక్టర్, ఏం జరిగింది డాక్టర్? సారీ, ఐఎమ్ సో సారీ. మీ అమ్మ కనిపించడం లేదు. డాక్టర్, అమ్మ కనిపించడం లేదా? ఏమైంది డాక్టర్? ఏమైంది? మాట్లాడండి డాక్టర్, ఏమైంది? నిన్న రాత్రి మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టాం. తెల్లవారి దగ్గర నుంచి కనిపించడం లేదంటే ఎవరు అపహరించుంటారు. డాక్టర్, డాక్టర్, ఆ విగ్రహం అయినా ఉందా? లేదు, విగ్రహాన్ని కూడా అపహరించారు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను. అయితే ఇది ఎవరు తెలిసిన వాళ్ళే చేస్తుంటారు. డాక్టర్, ఈ విగ్రహం సంగతి మీరు ఎవరికైనా చెప్పారా? అవును, మొన్న మాటల సందర్భంలో ఆనందరావు గారితో చెప్పాను. ఆనందరావు? ఆనందరావు అంటే చాలా పెద్ద మనిషి. నేను వారి ఫ్యామిలీ డాక్టర్ని. అతని గురించి మీరు సందేహించకండి. ఆయన ఎలా ఉంటారు? వీరే. వీడా? వీడా పెద్ద మనిషి డాక్టర్? వీడి గురించి మీకు తెలియదు. ఈ విషయాల గురించి నాకు పూర్తిగా తెలుసు. నో, మీరు తొందరపడుతున్నారు. డాక్టర్, దయచేసి ముందు అడ్రస్ ఇవ్వండి. బ్రదర్, మన విగ్రహాలకి ప్రాణాలు వచ్చాయి. నా ఆంజనేయుడు మళ్ళీ తోక ఝాడించకుండా వెంటనే ఫారెన్ పంపించాలనుకుంటున్నాను. భుజంగం, ఏమైనా తగిలిందా కొత్త గిరాకీ? బ్యూటిఫుల్ ఫారెన్ స్మగ్లింగ్ పార్టీ బ్రదర్. ఓకే, ప్రొసీడ్. మన హోటల్లోనే దిగారండి. అయితే ఇంకే, రోజా వల విసురుంటుంది, పిట్టలు పడిపోయి ఉంది. కరెక్ట్ బ్రదర్. ఈ దినదిన గండాల కంటే వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకోవడం చాలా మంచిదని నువ్వు రోజా కలిసి ఆలోచించుంటారు. ఆలోచన మంచిదే. నీ ఆంజనేయుడు, రోజా, సీతతో పాటు నా రామును కూడా ఫారెన్ పంపించేద్దాం. డెన్లో రేపే ఏర్పాట్లన్నీ. ఓఎస్, వాళ్ళ ఖుషి కోసం ఆట పాట ఎంటర్టైన్మెంట్. ఆ ఏర్పాట్లన్నీ రోజా బాబ్జీకి అప్పగించింది. వెరీ గుడ్. రేపు బాబ్జీ డాన్స్ పార్టీతో డెన్నుకు వస్తున్నాడు. రోజా సీతమ్మతో వస్తుంది, నువ్వు నారాయణరావుతో వస్తావు. ఆ లక్ష్మణుడు విగ్రహం పోయినందుకు ఏమీ ఆడవద్దని నారాయణరావుతో చెప్పు, ఎందుకంటే అతనికి మనం కూడా వాటా ఇస్తున్నాం. ఓకే? ఓకే, డన్. డన్.